అందరికీ నమస్కారం. లోక సమస్త సుఖినో భవంతు. నేను దివ్య. ఈ వీడియోలో నేను చెప్పిన మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి కష్టం కలగవచ్చు. కానీ వాస్తవాలు కదా, చేదుగానే ఉంటాయి. కానీ తెలుసుకుంటే మాత్రం మధురంగా ఉంటాయి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఈనాడు కాదు, ఏ నాటి నుంచో ఎందరో ఇతర దేశాల పర్యాటకుల ద్వారా, విద్యావేత్తల ద్వారా చెప్పబడుతూ వస్తుంది. జోక్ ఏంటంటే, ఇప్పుడు మన దేశ సంస్కృతి సంప్రదాయాల్ని ఇతర దేశాలు ఓన్ చేసుకొని పాటిస్తుంటే మన దేశంలో మాత్రం చిన్న చూపు చూస్తూ ఉన్నాం. మన దేశ వారసత్వ సంపదను కాపాడుకోలేకపోతున్నాం. మనం అతి మంచితనమో లొంగుబాటు తత్వమో కానీ చాలా ఈజీగా మన దేశంలోకి ఎవరెవరో వచ్చి నచ్చినట్టు పరిపాలించి నచ్చినంత దోచుకొని వెళ్లిపోయారు. మన సంస్కృతిని పొల్యూట్ చేశారు. అంతటితో ఆగకుండా విలువైన మన వారసత్వ సంపదల్ని నాశనం చేశారు. మన వాళ్లే కొందరు వాళ్లతో చేతులు కలిపి మనల్ని తప్పుదోవ పట్టించడానికి అనాదిగా వస్తున్న ధర్మశాస్త్రాల్ని ఇష్టమైన రీతిగా మార్చేశారు. ఆ గ్రంథాలే నిజమని నమ్మించారు. అంతెందుకు, మన పూర్వీకుల కాలంలో భారతీయ క్యాలెండర్ లో 2 శకాలుగా గుర్తించేవాళ్ళు. శాలివాహన శకం లేదా శకయుగం అని, విక్రమ శకం అని ఉండేవి. మరిప్పుడు ఇవి ఎంతమందికి తెలుసు ఆలోచించండి. చుట్టం చూపుగా వచ్చిన క్రీస్తు శకాన్ని మనం పాటిస్తున్నాం. అసలు అంతకు ముందు ఏముండేది అనే ప్రశ్న వేసుకొని చూడండి. అసలు ఈ భూమి పుట్టుక ఎప్పుడు, దాంట్లో మన భారత మూలం ఎక్కడ, జవాబు వెతకాలని అనుకోలేదా? ఎవరో సోగాళ్ళు మేధావులు చెప్తుంటే నిజమని నమ్మేయడమేనా? అస్సలు నమ్మద్దు. వాస్తవాలను తెలుసుకుందాం. ఒక్కసారిగా అర్థం చేసుకుంటే కళ్ళు తిరిగే నిజాలు తెలుస్తాయి. ప్రస్తుతం జరిగే సంవత్సరం విశ్వావస చంద్రనామ సంవత్సరం. కలియుగంలో 5127వ. మరి కలియుగం పుట్టుక పూర్వం కాలాన్ని ఏ బేసిస్ లో కౌంట్ చేసేవాళ్ళు? ద్వాపర యుగం ఏ బేసిస్ లో లెక్క పెట్టేవారు? ద్వాపరం పుట్టుక క్రితం త్రేతాయుగం, త్రేతా ముందు కృతయుగం బేసిస్ లో కాలాన్ని లెక్క పెట్టారు. ఆ కృతయుగానికి పూర్వం కలియుగం ఉండేది. ఇది ఒక సైకిల్. వర్షాకాలానికి ముందు ఎండాకాలపు లాగా, పగలకు రాత్రికి లాగా, అలాగే 4 యుగాలకు నిరంతరం రిపీట్ అవుతూ ఉండటమే చరిత్ర. 4 యుగాలు కలిస్తే మహాయుగం, 71 లేదా 72 మహాయుగాలు కలిస్తే ఓ మన్వంతరం, 14 మన్వంతరాలు కలిస్తే ఓ కల్పం ఏర్పడుతున్నాయి. ఒక కల్పం పూర్తయ్యేసరికి 432 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఉదయ కల్పం, క్షయ కల్పం అని 2 ఉంటాయి. అందువల్ల విశ్వ వ్యవస్థ చివర మొదలు లేవు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అనే సామెత లాగానే ఎప్పటి నుంచో ఉన్న సత్యాన్ని దూరంగా ఉంచి ఈ మధ్యనే వచ్చిన వాటిని నమ్మే పరిస్థితి నుంచి బయటకు రావాలి. భారతీయ సనాతన ధర్మాన్ని నమ్మే పరిస్థితిలో లేము. ఆది కవిగా పేరున్న వాల్మీకి మహర్షి రాసిన ఆదికావ్య రామాయణాన్ని మనం నమ్మలేము. ఎవరో అసలు విషయాన్ని దాచి సొంత మాటల్లో రామాయణాన్ని చెప్తే నమ్మేస్తాం. వేదాల్ని ఎవరికి నచ్చినట్లు వారే మార్చి చెప్తుంటే నమ్మేస్తాం. మనుస్మృతి తమకు నచ్చినట్లు మార్చి కులాలను ఎత్తి చూపిన గ్రంథమని, మనుషుల్ని హింసగా చూపించిన గ్రంథమని చెప్తే ఎంచక్కా నమ్మేస్తాం. ఎందుకంటే మనకు కాంట్రవర్సీలు కావాలి. టీవీల్లో డిబేట్లు పెట్టి మరి భారతీయతను మనకు మనమే దిగజారుస్తున్నాం. అదేంటో కర్మ. టీవీలో మాట్లాడే ఎనలిస్టులు రాజకీయాన్ని, సనాతన ధర్మానికి, కులానికి, మతానికి, దేనికైనా ఏ టాపిక్ అయినా వాళ్లే. అంత నాలెడ్జ్ ఉందేమో జనాలకి, వాళ్ళ నాలెడ్జ్ రుద్దేస్తున్నారు. వాస్తవాలకు మసిపూసి చిక్కుముళ్ళు వేస్తూ భారతీయ సనాతన ధర్మం అంటే ఇది అని తెలియకుండా కన్ఫ్యూజన్ చేస్తున్నారు. చరిత్ర సరిగ్గా అర్థం చేసుకోవాలి, అర్థం అయ్యేలా చెప్పాలి. మన భారతీయత అంటే ఇది అని వివరంగా తెలియజేయాలి. నేను తెలుసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నా. మీరు కూడా ఇష్టపడుతున్నారా? అయితే తప్పకుండా నా వీడియోలను చూడండి. నేను సాధ్యమైనంత వరకు వాస్తవాలకు దగ్గరగా తీసుకెళ్తాను. నెక్స్ట్ వీడియోలో మనుస్మృతిలో వాస్తవాలని మాట్లాడుకుందాం. భారతీయతను అర్థం చేసుకుందాం. జై హింద్. మీ దివ్య రవి రిపోర్ట్స్.